ఏమంటే చాలా మంది ఈ పార్టీ నుంచి రిజైన్ చేశారంటే వేరే పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని పోటీ చేయడానికి తాతాలు ఆడిపోతుంటారు. మీకు టీడీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది, జనసేన నుంచి వచ్చింది, ఆఖరికి ఏపీసీసీ చీఫ్ షర్మిల్ గారి దగ్గర నుంచి కూడా వచ్చింది నాకు ఆహ్వానం, మా పార్టీ తరఫున పోటీ చేయండి అని. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు? అల్లి ప్రభాకర్ అన్నదమ్ములు నా కజేలు నాకు భరోసా ఇచ్చినప్పుడు ఇంకో పార్టీకి పోవాల్సిన మన సత్తా ఏందో చూపిద్దాం అంతే. అంతేనా? అంతే. అంటే మీరు ఏదో పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ క్యాడర్ కూడా మీకు కలిసి వస్తుంది కదా, అదెందుకు భావించలేదు మీరు? ఏం పార్టీ క్యాడర్ ఏం లేదు, నా క్యాడర్ కంటే మా క్యాడర్ పెద్దదేం కాదు. అంటే మీకు కొంచెం ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టుగా మీ క్యాడర్ తో పాటు అన్ని పార్టీలకు చేసి అలసిపోయాం. ఇండిపెండెంట్ గా మన సత్తా ఏందో చూపిద్దాం. మీరు చెప్తుంది ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ ఇది ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది అని అంటే, మొన్నటి వరకు మీరు కొనసాగినటువంటి తగులుతుంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి తగలబోతోంది. ఎందుకంటే అంతా నా క్యాడర్ అంటూ కూడా మీరు ధీమాగా చెప్తున్నటువంటి ఇది ఖచ్చితంగా అంటే ఇదంతా మీ క్యాడర్ అని మీరు చెప్తున్నారు. ఇద్దరికి తగులుతుంది. ఇద్దరు అటు చెప్తే ఆదినారాయణ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే కావడానికి కారణం మనం, అంటే మనము మన ప్రజలు. అదేలేండి. ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే కావడం మనమే అందరం కలిసి చేసినది. కానీ నాయకుడు, నా అభిప్రాయం ఏంటంటే, నేను పిల్లప్పుడు మా తాత దగ్గర కానీ నేను నేర్చుకుంది, నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల కింద ఉండాల. అప్పుడు ఆ ప్రజలు ఆ నాయకుని పైకెత్తుతారు. ప్రజలు పైన ఎప్పుడైతే కూర్చుంటామో ప్రజలు మనల్ని తొక్కుతారు, విడిచిపెట్టరు.